కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మరొక 3 రోజుల్లో కుంభరాశి జాతకులను ఎవరు రహస్యంగా అతిగా ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. వారి వల్ల మరొక 3 రోజుల్లో ఏం జరుగుతుంది, ఎటువంటి అనుకూల ఫలితాలు ఇష్టపడుతున్న వారి వల్ల కుంభరాశి జాతకుల జీవితంలో కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారికి బంధువులన్నా, కుటుంబమన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయానికి వస్తారు. ధైర్యవంతులు, దైవ భక్తి అధికంగా ఉంటుంది. అలాగే సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానగుణం అధికంగా ఉంటుంది. ప్రత్యేకమైన అలంకరణ కలిగి ఉంటారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందు వరుసలో ఉంటారు. వీరు ధైర్యవంతులు మాత్రమే కాదు, తెలివితేటలు అద్భుతంగా ఉన్నవారు. ఒక్కోసారి వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిసార్లు చెయ్యని తప్పుకు తెలిసి తెలియని మాటకు నిందపడాల్సి వస్తుంది. నమ్మిన వ్యక్తులే మోసం చేశారు. అయినప్పటికీ ఎదుటి వారిని నమ్మడం అస్సలు మానరు. ఎదుటి వారిని నమ్మడం, వారికి సాయం చేయడం, నా అనుకుంటే ఎంతవరకైనా తెగించడం ఈ రాశి జాతకుల తత్వం. కలుపుకుపోయే తత్వం, కొత్త కొత్త విషయాలు నేర్చుకునే తత్వం. కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి చెడులు బేరీజు వేసుకుంటారు. వారికి సంబంధించి ప్రతి విషయము కూడా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా మరొక 3 రోజుల్లో ఈ రాశి వారికి జరిగేది ఇదే. ఒక వ్యక్తి నూతనంగా వీరిని ఇష్టపడడం ప్రారంభిస్తుంటారు. వీరికి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా ఆ వ్యక్తి వీరిని ఇష్టపడడం మొదలు పెడతారు. మీరు స్త్రీలు అయినా, పురుషులు అయినా మీకు సంబంధించి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారని గమనించుకోండి. దీనికి సంబంధించి ఒక వ్యక్తి మాట తీరు, మీ వద్ద ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు, మీకు వ్యతిరేకంగా కాకుండా అనుగుణంగా మీ మనసు నొప్పించకుండా మాట్లాడే ప్రతి మాట కూడా సంతోషకరంగా వింటూ వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరైతే గుర్తిస్తారు. మీ యొక్క అలవాట్లను, మాట తీరును, మీరు ప్రవర్తించే ప్రవర్తనను, మీ వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తి ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించి మిమ్మల్ని అభిమానిస్తున్నారు. మీకు సాయం చేయడానికి ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఎలాంటి విషయాల్లో అయినా కూడాను సాయం చేయడానికి వస్తారు. మిమ్మల్ని అభిమానించే ఆ వ్యక్తి ద్వారా మీకు మేలు జరగబోతుంది. మరో 3 రోజుల్లో మీరు కోరుకున్న స్థానానికి వెళ్లడానికి ఆ వ్యక్తి మీకు సహాయపడతాడు. ఆర్థిక పరంగా కానీ, లేదంటే ఏదైనా చక్కటి సూచనల మేరకు కావచ్చు. మీకైతే గనక ఉద్యోగ స్థానంలో కానీ, వ్యాపార స్థానంలో కానీ, కుటుంబ జీవితాల్లో ఉన్న కలహాలు కానీ, ఏ విధమైన పరిష్కారాలకు సంబంధించినా కానీ ఆ వ్యక్తి మీకు తగిన సలహాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. మీకు సంబంధించి చక్కటి సమయాన్ని ఆ వ్యక్తితో గడపడానికి కూడా మీరు ఇష్టపడుతుంటారు. మీ స్నేహం ముందు ముందు బలపడుతుంది. ప్రాణమిత్రులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించి ప్రతి ఒక్క అంశము పరిశీలిస్తే గనక అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం మరో 3 రోజుల్లో కనిపిస్తుంది. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. నూతన వస్తు వాహనాలు, భూములు, పొలము, స్థలము కొనే విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. వీరికి సంబంధించి రాజకీయ రంగాల్లోని పనులు కూడా కొంచెం వాయిదా పడవచ్చు. వీరికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పరిస్థితి, భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి పరిస్థితి, లావాదేవీలు ఆర్థికంగా ముందుకు వెళ్లబోతున్నాయి. కొన్ని రకాల అనుకూల మార్పులు కలగబోతున్నాయి. అన్ని విషయాల్లో కూడాను అనుకూలంగా గోచరిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చక్కటి ఫలితాలతో పాటుగా ఉన్నత చదువుకు సంబంధించి విదేశీ యానం గురించి, వీసా, పాస్పోర్ట్ కోసం మీకు అన్ని దారులు క్లియర్ అవుతాయి. అలాగే ఈ రాశిలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ బాధ్యతల నిమిత్తం కొన్ని శుభ కార్యక్రమాల కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది.
కానీ ఇది వీరికి సంతోషాన్ని కలగచేస్తుంది. ఫ్రెండ్స్, చూశారుగా మరో 3 రోజుల్లో కుంభరాశి జాతకులు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.